యేసయ్య పాదాల యొద్దకు నువ్వు వస్తే నీ పూర్వస్థితి ఏదైనా, నీ పూర్వ పరిస్థితి ఏదైనా, పూర్వం నువ్వు ప్రవర్తించిన తీరు ఏదైనా మారిపోతుంది. లోకం గుర్తిస్తుంది వీడు మునుపటి వాడు కాడు అని. లోకం చెబుతుంది మునుపు వాళ్ళ వీళ్ళ బ్రతుకు లేదని. లోకం చెబుతుంది మునుపులాగా వీళ్ళ ఆలోచనలు లేవని. లోకం చెబుతుంది మునుపులాగా వీరి ప్రవర్తన లేదు, జీవన శైలి లేదు, వాడి మాటలు లేదు, వాడి భాష లేదు, వాడి వస్త్రధారణ లేదు. వాడి జీవితం ఇది కాదని లోకం చెబుతుంది. ఎప్పుడంటే నువ్వు యేసు పాదాల యొద్దకు కూర్చున్నప్పుడు, నువ్వు యేసు పాదాల యొద్దకు వచ్చినప్పుడు, యేసు పాదాల యొద్ద మీద నువ్వు పడినప్పుడు, యేసు పాదాలే చరణమని నువ్వు యేసు పాదాలని అర్థించినప్పుడు లోకము నిన్ను మార్పును గుర్తిస్తుంది. శరణాదయం పట్టిన వాడిన లోకం యొక్క మార్పు గుర్తించుకుంటే వాడు యేసు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు గుర్తించుతుంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక. 85 గంటలు నాన్ స్టాప్గా జరిగే ఈ ఉపవాస ప్రార్థనలో ఇది మొదటి ప్రసవం. యేసుప్రభువు వారు 33 సంవత్సరం భూమి మీద జీవించి తండ్రి తనకు అప్పగించిన పరిచర్య చేసి ముగించి ఉన్నారు. మన దైనందిన జీవితాల్లో మనము కూడా దేవుడు మనకు అప్పగించిన పనిని చేయడం చాలా ప్రాముఖ్యం. ఆయన 33 సంవత్సరం ప్రతి క్షణం తండ్రి పని మీద ఉంటే కనీసం మనం 3.5 రోజు ప్రార్థనలో గడపలేము. కొన్ని మాటలు దేవుని లేఖనాల్లోకి మనం ధ్యానం చేద్దాం. మీకు తెలియని విషయాలు ఏం కాదు, నేను చాలాసార్లు విన్న విషయాలు. ఎందుకో ఈ పూట మరొక మారు గుర్తు చేయమని ప్రభు నా మనసును పదే ప్రేరేపిస్తూ మాటలు చేస్తున్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 30వ వాక్యం. బహుజన సమూహములు ఆయన వద్దకు కుంటివారు, గుడ్డివారు, మగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదం వద్ద పడవేసి ఆయన వారిని స్వస్థపరిచయని చిన్న ప్రార్థన తీసుకుంది. మహోన్నతుడా నీకు స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థనలో మొదటి మాటగా నీ పాదాల చెంతనే, నీ పాదాల చెంత అనే ఒక అంశాన్ని మీరు మాకు ఇచ్చారు. అందరి మొదటి స్తోత్రం. మీ పాదాలు పట్టుకుంటే కలిగే ప్రయోజనాలు ప్రభువా అత్యధికమైనవి. అది నిష్ప్రయోజనమైన మనుషులను కూడా ప్రయోజనకరంగా మారుస్తుంది. పాదాల చెంత చేరితే ఏ మేలులు కలుగుతాయో ఈ పూట ధ్యానించగలిగిన మీ జ్ఞానములు మీరు నాకు అనుగ్రహించండి. సమయోచిత మాటలు మీరు నా నోటి నుంచి వింటున్న ప్రతి ఒక్కళ్ళు మీరు కార్యాన్ని చూడండి, మీకు మహిమను తెచ్చుకోండి. నజరేయుడు యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు వారు శరీరధారిగా సంచరిస్తూ స్వార్థ చేస్తూ దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్న సందర్భాలలో జాగ్రత్తగా మనం చదివితే మత్తయి రాస్తున్నాడు, ఆయన పాదాల దగ్గర పడేశారంట తీసుకొచ్చి. కుంటివారిని, గుడ్డివారిని, మోకవారిని, చెవిటివారిని, దయ్యాలు పట్టిన వారిని, రకరకాల వ్యాధులు గల వారిని తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పడేశారు. ఆయన పాదాల దగ్గర పడిన వారందరినీ ఆయన స్వస్థపరుస్తూనే వచ్చారు. ఏ ఒక్కరిని కూడా ఆయన విడిచి పెట్టల. ఈ 3.5 రోజు మనం దేవుని సన్నిధిలోనే ఉంటాం. ఈ 3.5 రోజు ఆయన పాదాలు పట్టుకొని ఉంటాం. అయితే ఆయన అంటున్నాడు, ఆయన పాదాలు చెంత ఎట్టి సమస్య వచ్చినా అది తీర్చబడే వెనకకి తిరిగి వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎట్టి వేదంతో వచ్చినా, ఎట్టి రోగంతో వచ్చినా, ఎట్టి సమస్యలతో వచ్చినా, ఎట్టి అప్పులతో వచ్చినా, ఎట్టి బలహీనతతో వచ్చినా, నీవు ఆయన పాదాల యొద్ద ఉన్నావు కనుక అది తీర్చబడే వెళ్తావు.
వీళ్ళందరినీ యేసయ్య పాదాల దగ్గర పడేస్తే ఆయన వాళ్ళందరినీ స్వస్థపరుస్తూ వచ్చింది. మార్కు సువార్త 7:26 కూడా ఒక కుమారుని స్త్రీ వచ్చింది. ఆ కుమార్తె దెయ్యం బట్టి బాధపడుతుందిగా, కుమార్తెను బాగు చేయవా అని అడిగింది. సింపుల్, మనకు తెలుసు. యేసుప్రభు అన్నాడు, రొట్టె ముక్కను ఎవరికి వేయకూడదు, కుక్కలకి వేయకూడదు, పిల్లలకి వేయాలి. వీటన్నిటిని చూస్తున్నప్పుడు, వీటన్నిటిని గమనిస్తున్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటి? దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాదాల మీద పడి ఎవరైతే దేహి, ఎవరైతే ఇంకా మాకు ఏ దిక్కు లేదు, ఎవరైతే నువ్వు తప్ప వేరే ఆధారం మాకు లేదు అని ఆయన మీద పడిపోతారో వారి జీవితాల్లో ఉన్న ఏ సమస్య అయినా తొలగిపోతుంది. ఏ సమస్య అయినా పరిష్కరించేస్తాడు. అది ఏదైనా కావచ్చు. లోకాసువార్త మనం చదువుతున్నప్పుడు 8:35 వాక్యానికి వెళితే అక్కడ శానాదయం పట్టిన ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆ వ్యక్తి గురించి అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. అతడు స్వస్థ సిద్ధుడై ఆయన పాదముల యొద్ద కూర్చుండగా వారు చూశారు అని. అతడు బాగు చేయబడ్డాడు, జీవితం బాగు చేయబడింది, వస్త్రం కప్పబడింది. ఎక్కడ కూర్చున్నాడు అంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు. ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి? సేన అంటే సమూహము. సేన అనగా ఇంచుమించు 3600 సైన్యపు భాష. అది చాలా దయ్యములు చొచ్చుకున్నాయి. 2000 కాదు. మరొక దగ్గర సేన అంటాడు, అంటే 3600 ఒక సమూహం అని అర్థం. మన ఫిగర్ ఏంటంటే 2000 పందులు చచ్చిపోయాయి కాబట్టి ఒక్కో పందికి ఒక దెయ్యం లెక్క వేసేస్తాం, అంతే కదా. దానికన్నా 2000 దెయ్యాలు ఇస్తే మనం సేన అంటే 3600. ఒక్కొక్క దెయ్యానికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. మనం దెయ్యం పట్టిన వాళ్ళు చూస్తాం, ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తాం. వీడిని గొలుసులతో కట్టేసి చంపేస్తాడు. ఒంటి మీద బట్టలు ఉంచుకోడు. శ్మశానంలో తిరుగుతుంటాడు. శ్మశానంలో ఉన్న చెత్త చెదారం పురుగులు తింటుంటాడు. మరొకటి ఏంటంటే వీడి గురించి రాయబడింది, గాయపడి తీసుకొని వీడి శరీరాన్ని వీడు గాయపరుచుకుంటాడు. ఇన్ని రకరకాల స్వభావాలు వీరిలో ఉన్నాయి కనుక, రకరకాల స్వభావాలతో బాధించబడతాడు కనుక గ్రామములో ఉన్న ఎవడు వీడిని సాధువు చేయలేకపోయారు. వీడు ఇంకా సాధువు కాదు అని, వీడు ఇంకా చచ్చిందాక ఇంతే, అవి వీడిని చంపేస్తాయి అని వాళ్ళు వదిలేశారు. పట్టించుకోవడం మానేశారు, బాగు చేయించడం మానేశారు. ఎవడు వారిని అదుపు చేయలేకపోతున్నారు కనుక ఊర్లో ఉన్న వాళ్ళందరూ వదిలేశారు, కుటుంబం కూడా వదిలేసింది. వాడు ఎక్కడ స్వస్థచిత్తుడై కనపడ్డాడు, ఎక్కడ నిమ్మలమైపోయాడు, ఎక్కడ వాడి జీవితం మారిపోయింది, ఎక్కడ వాడి దేహాన్ని గాయపరచుకోవడం మానేశాడు, ఎక్కడ సంఖ్యలు తంచడం మానేశాడు, ఎక్కడ బట్టలు తీసేయడం మానేశాడు అంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నప్పుడు వాడు స్వస్థ చిత్తుడై వస్త్రము కప్పుకొని యేసు పాదాల దగ్గర కూర్చోడు వారు చూశారు. యేసయ్య పాదాల యొద్దకు నువ్వు వస్తే నీ పూర్వస్థితి ఏదైనా, నీ పూర్వ పరిస్థితి ఏదైనా, పూర్వం నువ్వు ప్రవర్తించిన తీరు ఏదైనా మారిపోతుంది. లోకం గుర్తిస్తుంది వీడు మునుపటి వాడు కాడు అని. లోకం చెబుతుంది మునుపు వాళ్ళ వీరి బ్రతుకు లేదని. లోకం చెబుతుంది మునుపులాగా వీళ్ళ ఆలోచనలు లేవని. లోకం చెబుతుంది మునుపులాగా వీరి ప్రవర్తన లేదు, జీవన శైలి లేదు, వాడి మాటలు లేదు, వాడి భాష లేదు, వాడి వస్త్రధారణ లేదు. మునుపటి వాళ్ళ వాడి జీవితం ఇది కాదని లోకం చెబుతుంది. ఎప్పుడంటే నువ్వు యేసు పాదాల యొద్ద కూర్చున్నప్పుడు, నువ్వు యేసు పాదాల యొద్దకు వచ్చినప్పుడు, యేసు పాదాల యొద్ద మీద నువ్వు పడినప్పుడు, యేసు పాదాలే చరణమని నువ్వు యేసు పాదాలని అర్థించినప్పుడు లోకము నీలో మార్పును గుర్తిస్తుంది. సేనాదయం పట్టిన వాడిలో లోకం ఎప్పుడు మార్పు గుర్తించిందంటే వాడు యేసు పాదాల దగ్గర కూర్చున్నప్పుడే గుర్తించింది. జీవితంలో మార్పు కావాలంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చోండి, ఆయన పాదాలు పెట్టుకోండి. యేసు పాదాల కంట మాత్రమే అతడు స్వస్థ చిత్తుడై కూర్చున్నాడు. దినమున యేసయ్య చెప్తున్నాడు, దేవుని వాక్యం కూర్చుంది, ఆయన పాదాల దగ్గరకు వస్తేనే నీ జీవితం మార్పు చెందిందిగా లోకానికి కనబడుతుంది. నీ జీవితం మార్పు చెందిందిగా లోకానికి కనబడాలంటే నువ్వు ఆయన పాదాల దగ్గరకు రావాలి. మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వాక్యం చదవండి. మార్కు సువార్త 5:22. ఆయన సముద్ర తీరంలో ఉండగా సమాజ మందిరపు అధికారంలో యాయీరు ఒకడు వచ్చి ఆయన్ను చూచి ఆయన పాదాల మీద పడి, నా చిన్న కుమార్తె చావనైనది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులు ఉంచగలను
ఆయన మిగిలిన బ్రతమాలుకొనగా ఇతనితో కూడా వెళ్ళాను. బహుజన సమూహము వెంబడించి పిలుచుండరి. చాలా జాగ్రత్త. యేసుప్రభు వారు వీధుల్లో ఉంటే యాయీరు అని సమాజ మందిరపు అధికారి రాయబడి మాట యేసు పాదాల మీద పడిపోయాడు. ఒక వ్యక్తి డైరెక్ట్గా మరొక కనబడుతున్న వ్యక్తి పాదాల మీద పడిపోయాడంటే అతడు ఎంత కృంగిపోయి ఉంటాడో, ఎంత వేసారిపోయి ఉంటాడో, ఎన్ని స్థలాలు తిరుగుతుంటాడో, సందర్శించుంటాడో, ఎందరి మీద ఆశ పెట్టుకొని ఉంటాడో, ఎంత ధనాన్ని వేయించేస్తుంటాడో, ఎంత బలాన్ని ఖర్చు పెట్టి ఉంటాడో. అధికారి ఈయనకి అన్నీ ఉన్నాయి, సంతోషం కరువైపోయింది. అధికారి ఈయన ఆజ్ఞయిస్తే అందరూ పనిచేస్తారు, కానీ నెమ్మది జీవితంలో లేదు. ఈయన అధికారి కావలసినవన్నీ తెచ్చిపెట్టే వాళ్ళు ఉన్నారు, చెప్పిందల్లా చేసే వాళ్ళు ఉన్నారు, కానీ జీవితంలో సంతోషం నెమ్మది కరువైపోయింది. ఎందుకంటే తన చిన్న కుమార్తె సాగు సిద్ధమైపోయింది, చనిపోతుంది. బ్రతికించేవాడు ఎవరు లేడు. మొత్తం వెతుకాడు, ఇంత పరిశీలనగా చూసింది, చేసింది, లాభం లేకుండా పోయింది. అమాంతంగా యేసే పాదాల మీద పడిపోయి యేసే కాళ్ళు పెట్టుకొని ఆ కుమార్తె సాగు సిద్ధమైంది. నువ్వు ఒక్కసారి నువ్వు చేయి ఉంచితే బాగుపడితే బాగు చేయని యేసు పాదాల మీద పడి ప్రతిస్తుంది. వెంటనే యేసుప్రభువు వారు అతనితో కూడా లేచి మన జీవితంలో చాలా సందర్భంలో చేతి నిండా డబ్బు ఉండొచ్చు, ఇంటి నిండా సమృద్ధికరమైన ఆహారం ఉండొచ్చు, కానీ ఆహ్లాదకరమైన సంతోషాన్ని, మనసులో నెమ్మదిని, క్షేమాన్ని ఇవేవి కూడా మనకి ఇవ్వాలి. యేసు పాదాల మీద పడితేనే యాయీరు కుమార్తె స్వస్థపరచబడింది. యేసు పాదాల దగ్గర ఉంటేనే సేనాదయం పట్టిన వ్యక్తి బాగు చేయబడ్డాడు. యేసు పాదాలను విడిస్తే, యేసు పాదాలను విడిస్తే లోకాసువార్త 7వ అధ్యాయము 44వ వాక్యం చదువుతున్నప్పుడు అక్కడ పాపాత్మురాలు ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె పరిగి వచ్చి యేసయ్య పాదాల మీద పడి కన్నీరు విడుస్తూ, అత్తరితో యేసయ్య పాదాలు కడుగుతూ, తల వెంట్రుకలతో తుడుస్తూ కనపడుతుంది. అక్కడ కూర్చున్న వారందరూ ఈవిడ పాపాత్మురాలు కదా, ఎందుకు తాకనిస్తున్నాడు, ఎందుకు ముట్టుకొనిస్తున్నాడు అని అడుగుతుంటే యేసయ్య అంటాడు, ఈవి నన్ను విస్తారంగా ప్రేమించింది, విస్తార పాపాలు క్షమించుకుంటాడు. ఆమె బలవంతంగా యేసయ్య పాదాల మీద పడలేదు. ఆమె ఎవరో భయపెట్టి యేసయ్య పాదాలు పుట్టించలేదు. తనకున్న స్థితి మారాలని హృదయపూర్వకంగా బిల్డింగ్తో వచ్చి యేసయ్య పాదాలు పెట్టుకుంది. యేసయ్య అంటున్నాడు, నువ్వు విస్తారంగా ప్రేమించావు, నువ్వు విస్తార పాపాలు క్షమించుకుంటావు. యేసయ్య పాదాలు పట్టుకుంటే స్వస్థతలో, యేసయ్య పాదాలు పట్టుకుంటే జీవితంలో మార్పు కలిగిన లోకం గుర్తిస్తుంది. యేసయ్య పాదాలు పట్టుకుంటే మన పాపాలన్నీ క్షమించబడతాయి. ఇటన్నిటికీ ప్రక్షాళన జరగాలంటే మనం యేసు పాదాలు పట్టుకుంటాం. యేసు పాదాలు పట్టుకుంటాం అనుకోవచ్చు, ఆయన పాదాల మీద పడితే కానీ స్వస్థతలు జరగదా? అలాగా దూరంగా నిలిచింది 10 మంది పుస్తకాలు. యేసు ప్రభువా, నీకు ఇష్టమా మేము బాగుపడతాం, నీకు ఇష్టమేనా మేము బాగుపడతాం అడిగారు. దూరంగా నిలుచున్నారు వాళ్ళు. వచ్చి కాళ్ళు పట్టుకోండి అన్నాడా? నాకు ఇష్టమే సిద్ధులుగా ఇక్కడ వచ్చాడు అధికారి, వచ్చాడు శతాధిపతి. నా దాసుడు చనిపోవడానికి సిద్ధమైపోయాడయ్యా, చచ్చిపోతాడు. నువ్వు నా ఇంటికి వచ్చేంత యోగ్యుడు నేను కాను, నువ్వు ఇక్కడే ఉంది, అక్కడున్న నా దాసుడు స్వస్థపడాలని ఒక్క మాట చూపించింది, అది స్వస్థపడుతుంది అన్నాడు. స్వస్థ చేసేది కూడా దేవుడు చేశాడు. వీళ్ళు పాదాల మీద పడిపోయారు, స్వస్థత కలిగిందా కలగలేదు? కలిగింది. వారు విల్లింగ్తో పడ్డారు, కానీ యేసుప్రభువు వారు కాళ్ళ మీద పడితే స్వస్థని. రోమపత్రిక 14వ అధ్యాయం 11వ వచనం, రోమ 14:11. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజు ఉంది, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి, ప్రతి నాలుక ఆయనే ప్రభువు అని చెప్పాలి. ఎవరు చెబుతున్నారు ఈ మాట? సాక్షాత్తు దేవుడే. దేవుని లేఖనాల్లో వ్రాయించడు, ఇది నగ్న సత్యం, ఎవడు కాదనలేని మాట. జ్ఞానోదయం పట్టినాడు కాబట్టి వెళ్ళాడు, పాపాత్మురాలు కాబట్టి వెళ్ళింది, యాయూరు కాబట్టి కుమార్తె కోసం వెళ్ళారు.
ఆ వ్యక్తికి రోగం ఉంది కాబట్టి వెళ్ళాడు, అవసరం ఉంది కాబట్టి వెళ్ళారు. రోగ పీడితులు కాబట్టి తీసుకొచ్చేసి పాదాల మీద పడేశారు అనుకుంటున్నావేమో. ప్రతి మోకాలు యేసు నామములో వంగాలి, ప్రతి నాలుక ఆయనే ప్రభు అని చెప్పాలి. నా తోడు అని దేవుడే చెబుతున్నాడు. ఎవరు చెబుతున్నాడు? సాక్షాత్తు దేవుడు చెబుతున్నాడు. ప్రతి నాలుక, ప్రతి నోరు, ప్రతి మోకాళ్ళు అయితే వంగి నమస్కరించాడు. ఆ దినమున ప్రపంచమంతా రొమ్ము కొట్టుకుంటూ రోధించే దినం ఉంది ఒక రోజు. ఆ రోజు మనం భూమి మీద ఉండకపోదు. ఎందుకు? అదే కష్టానికి వస్తాడు ఆయన. మధ్య కష్టానికి వచ్చి పెళ్లి కుమార్తెను పిలుస్తాడు రమ్ము అని. స్వరము వినగానే రెప్పపాటులో మన ఈ భౌతిక దేహాన్ని విడిచి మహిమ దేహాన్ని స్వతరించుకొని కనురెప్పపాటులో అది ఊరుకెళ్ళిపోతుంది. 7 ఏళ్ళ విందు, 1000 ఏళ్ళ పరిపాలన. 7 సంవత్సరాలు తింటే 7 సంవత్సరాల పరిపాలన చేయటం. తర్వాత అయిపోద్దా? యుగ యుగాలు నిత్యము వెళ్ళిపోయిన పరిపాలన చేస్తూ పరిపాలకులు మనం ఉంటాం. ఇదిగో నేను చూడగా కొత్త భూమి, కొత్త ఆకాశాలను కనబడను. నీకోసం కొత్త భూమి, కొత్త ఆకాశాన్ని మనం తయారు చేస్తున్నాం. అక్కడ మనము రాజుల వల్ల పరిపాలన చేస్తాం. అందుకే రాజులైన యాజక సమూహం దేవుడు వాళ్ళు ఎందుకు పిలిచారంటే అట్లా పరిపాలన చేస్తాం. దేవుడు అంటున్నారు, ప్రతి మోకాలు వంగాలి. రోగంతో ఉన్నవాడు కాదు, బాధతో ఉన్నవాడు కాదు, బలహీనతో ఉన్నవాడు కాదు. ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక యేసే ప్రభు అని చెప్పాలి. లోక సువార్త 17వ అధ్యాయం 16వ వాక్యం. గొప్ప శబ్దంతో దేవుని మహించాలి. తిరిగి వచ్చే ఆయన పాదం మీద సాగిపడిన వాడి సమరి. మనకు తెలుసు 10 మంది కుష్ఠరోగులు వచ్చి దూరంగా నిలబడి స్వస్థపరుస్తావా, నీకు ఇష్టమైనా మేము బాగుపడతాం అని అడిగారు. వెంటనే వేసాను, నాకు ఇష్టమే, మీరు బాగుపడమని. ఈ 10 మంది చేసే చెప్పాడు, మరి నడుచుకుంటూ వాళ్ళని వెళ్తూ ఉండగానే స్వస్థ కలుగుద్ది. మీ దేహాన్ని యాజకునికి కనపరుచుకోండి. వాళ్ళు వెళ్తూ ఉండగా 10 మంది స్వస్థపడ్డారు. ఒక నేరు చేసే దగ్గర తిరిగి మిగతా వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ యాజకుల దగ్గరికి వెళ్ళింటే యశుప్రభు మిగతా 9 దగ్గర ప్రశ్నించిన వాళ్ళగా మరి ఎక్కడ నడగడు. ఎందుకంటే ఆయనకి సమస్తం తెలుసు, సర్వంతర్యాన్ని సర్వజ్ఞానం. బాగుపడిందే ఆలస్యంగా పరుగు పరిగిన వారి పనులతో వాళ్ళ విగ్రహానికి వెళ్ళిపోయారు. వీడికి ఒక మాట గుర్తొచ్చింది, దేహాన్ని యాజకునికి కనపరుచుకునేవారు వెళ్ళి వాళ్ళు ఎవరైతే బాగు చేశారో ఆయన కనపరుచుకున్నాడు. ఆయన తిరిగి వచ్చాడు, వాడు సమరంగా అంటే ఆయన ఏం చెబుతున్నాడంటే వీడికి దేవుడు అంటే తెలియదు, అవగాహన లేదు. తిరిగి దేవుని పదం దగ్గరికి వచ్చాడు. మిగతా వాళ్ళకి అవగాహన ఉంది కానీ వాళ్ళ దేవుని దగ్గర తిరిగి దినాన అందరిని వేరు చూపుతున్నారు. ఏ గుంపులో ఉంటాయి లేదు. ఎస్ఐ పాదాలు పట్టుకొని ఏసై పాదాలు వద్ద ఉంది. ఎస్ఐ పాదాల వద్ద అనేకమైన మేలును అనుభవించి వ్యక్తిగంటారు. స్వస్థపడిన పడాన్ని చాలు, బాగుపడ్డానికి చాలు, జీవితం మారింది చాలు. ఈయన కూడా అందరిలో ఒకలాంటి వాడే, వీళ్ళు కూడా వదిలేద్దాం, అవసరం వద్దాం అనుకున్న వ్యక్తులు ఒక విధంగా ఉంటుంది. అది మీ విజ్ఞప్తి వదిలేస్తాం. యోహాను 11:32. అంతటా పడి, ప్రభువా నువ్వెక్కడ ఉండిన ఎడలా హల్లెలూయా. యేసుప్రభు వారు వేరే ఊరు పరిచర్యకి లేదు. ఈలోపు వర్తమానం వచ్చింది, లాజరు అనారోగ్యంతో ఉన్నాడు అని. యేసుప్రభు వారు రాకుండా అక్కడే పరిచర్య చేస్తున్నాడు. ఈలోపు సమాచారం వచ్చింది, లాజరు చనిపోయాడని. యేసుప్రభు వారు రాకుండా అక్కడే పరిచర్య చేస్తున్నాడు. 4 దినములైన తర్వాత తన పరిచర్య ముగించుకుని ఆయన షెడ్యూల్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇంటికి వచ్చింది. మరియా యేసుని చూసి పరిగెత్తుకుని కాలంలో పడిపోయింది. యేసుప్రభు, నువ్వు ఎక్కడగా నువ్వు ఉండుంటే నా తమ్ముడు చచ్చిపోయాడు, సహోదరుడు బ్రతికేవాడు, చచ్చిపోయాడు. అప్పుడు దేవుడు అన్నాడు, కంగారు పడద్దు మరియా, ముగిస్తాను. నాకు తెలియదేంటి, అంత్య జన్మమైన వాడిని లేపుతావు, నా తెలుసు సంగతి అన్నది. గొప్ప నిరీక్షణ. దీని అన్నాడు, అంత్య దినం దాకా కాదు మరియా, ఇప్పుడు లేపుతాను. యూదుల ఆచార ప్రకారము చనిపోయిన 3 దినాల వరకు ఆత్మ అక్కడే తిరగతుంటుంది అని నమ్మేవారు ఆ రోజు. కాబట్టి ఈ 3 రోజుల్లోపు యేసుప్రభు ఎప్పుడు కార్యం చేసినా
ఆయన చేసింది ఏం లేదు, ఆత్మ ఎక్కడే ఉంది, ఆడే బయటకు వచ్చి అంటారు ఈ బ్యాచ్. అందుకని 4వ దినాన్ని వచ్చాడు. 4వ దినాన్ని వచ్చి ఆయన ముత్తూరు ఊడిస్తారు, నీరు పారిస్తారు, బాగా రాని గోళ్ళు చెప్పి లాజరు రా మరి యేసు పాదాలే పడిపోయింది. మరి పడిపోయి అంటుంది, నువ్వు ఎక్కడుంటే బతికేవాడను, ఇక్కడ కాదు, ఆయన ఏ సమయంలో ఎక్కడ ఉన్నా ఆయన పాదాలు తెలిసి ఎవరు చేరినా అది ఏ సమస్య ఉందని వెంటనే పరిష్కరించేస్తాను. ప్రకటన గ్రంథంలో మాట 19వ అధ్యాయము 10వ వాక్యం. అతను నమస్కారం చేతుకు సాగిల పడగా అతడు వదుసుమి యేసుని గుర్చిన సాక్షి చెప్పు మీ సహోదరులతోనే. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను గారు దర్శనం చూస్తున్నప్పుడు ఈ దర్శనం అంతా చూపిస్తున్నారు ఒక దూత. ఆయన కాళ్ళ మీద ఈయన పడిపోయాడు. వెంటనే ఆయన అంటారు, నేను నీతో పాటు యేసుని గురించి ఎవరైతే ప్రకటిస్తున్నారో వాళ్ళందరితో సహోదరులు ప్రకటాల్సింది. నా కాళ్ళ మీద నువ్వు పడకూడదు. చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు కోర్టులో పనిచేయడానికి కొంతమంది వచ్చారు విజయనగరం నుంచి. అందులో ఒక ఆయన ప్రార్థన చేసి స్వామి అని చెప్పి మళ్ళీ పక్కన ప్రార్థన చేస్తారు కదా, ఈ గ్యాప్లో కాలు కడిస్తారు. చాలా 2-3 సార్లు భయాలు అలా బతుకోకూడదు. ఎవడైనా సరే ఈ కాళ్ళు పెట్టుకోకూడదు. సాక్షాత్ దూత అంటున్నాడు, నీతోను యేసుని గురించి సాక్షులు చెప్పే వారందరితో నేను సహదాసులో నాకు నమస్కరించొద్దు. ఎవడైనా సాగిలు పడాలంటే, ఎవడైనా నమస్కరించాలంటే ఆయన నజరేయుడైన యేసు అయి ఉండాలి. ఆయన సాగిలు పడితేనే, ఆయన పాదాల మీద పడితేనే, ఆయన పాదాల చెంత తప్ప ఏ మనుషుడు పాదాలు పట్టుకున్నా నీకు నిష్ప్రయోజనం. ఎవరి పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు? ఎవరి పాదాలు ఆశ్రయిస్తున్నావు? ఎవరి కాళ్ళ మీద పడడానికి ఇష్టపడుతున్నావు? దూత అంటున్నారు, నా పాదాల మీద పడద్దు, నేను సహదాసుని, దేవుడి పాదాల మీద పడు. నువ్వు యేసు పాదాల మీద పడితే, యేసు పాదాల చెంతకు చేరితే, యేసు పాదాలను ఆశ్రయిస్తే, యేసు పాదాల మీద ఆనుకుంటే నువ్వు ఎట్టి రోగమైనా, ఎట్టి శాపమైనా, ఎట్టి పాపమైనా, ఎట్టి బలహీనతైనా, ఎట్టి దయ్యముల సంబంధితమైన పీడితమైన రోగమైన పోతుంది యేసు పాదాల మీద పడితేనే. అట్టి యేసు పాదాల మీద పడడానికే, అట్టి యేసు పాదాలు పట్టుకోవడానికే ఈ 3.5 దినము, ఈ 3.5 రోజులు ఈ ఉపవాస ప్రార్థన జరుగుతున్నంత సమయము, ఈ 85 గంటల ఉపవాస ప్రార్థనలో ఆయన పాదం మీద పడడానికి ప్రయత్నించేయి, ఆయన పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నించేయి, ఆయన వేడుకోవడానికి ప్రయత్నించేయి. అలా ఆయన పాదం మీద పడి సమస్తమును సాధించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. దయచేసి అందరూ మోకరించుకుంటూ ప్రార్థనలు ఎక్కిపోదాం.